హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి నాగ చైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత వాళ్ళ జాతకం గురించి ఆయన చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా ఆయన చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో ఒక్కదాని తర్వాత ఒకటి ఆయన చాలా ఆరోపణలు ఎదుర్కొంటూనే వస్తున్నారు. సో ప్రస్తుతానికి ఆయన భార్య మేము సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి ఆ వీడియో వెనకాల వాళ్ళు ఎందుకు అలాంటి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. వేణుస్వామి నాగ చైతన్య ధూళిపాల నిశ్చితార్థం తర్వాత మరోసారి తెర మీదకి రావడం జరిగింది వాళ్ళ జాతకాల విషయంలో. సో ఇవన్నీ 1 by 1 జరుగుతూనే ఫైనల్గా నేను నా భార్య సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాము అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి ఆయన ఆ పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చారు, ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది? ఇది ఒక డ్రామా. సింపుల్గా చెప్పాలి అంటే ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది వీడియోలు చేశారు. వ్యతిరేకంగా ఇన్ సెన్స్ ఈయననేదో చేయాలని కాదు, అంటే వీడినేదో చేస్తే వాళ్ళకేం వస్తుంది చెప్పు. ఇంత బతికి వీడెనకాలే పడాలి, కర్మ కాకపోతే. ఇతను జాతకాల పేర్లతో జ్యోతిష్యం పేరుతో ఇతని దగ్గర మోసపోయిన కొంతమంది మీడియాకు వచ్చారు. ఆ మీడియా ఛానల్ వీడి భాగోతాలన్నీ బయట పెట్టగానే వీడేం చేశాడు, యూటర్న్ తీసుకొని ఏదో పనికి మళ్ళీ ఆడియో పెట్టుకున్నాడు. దాంట్లో ఏమీ లేదు, పెంట అసలు వాయిస్ కూడా సరిగ్గా లేదు. అంటే ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలియదు, దేని గురించి మాట్లాడుతున్నారో తెలియదు. అలాంటి ఒక పనికి మళ్ళీ ఆడియో కూడా పట్టుకొని పలానా ఆయన నన్ను 5 కోట్లు డిమాండ్ చేశాడు, చెప్తే నా గురించి వార్తలు నెగిటివ్గా రాయనన్నాడు, పాజిటివ్గా చెప్తా అన్నాడు. ఒక సాధారణ జ్యోతిష్యుని నేను 5 కోట్లు ఇచ్చుకోలేను, కానీ నా మీద దాడి అలాగే చేస్తున్నారు, నా వల్ల కావట్లేదు, నాకు చచ్చిపోవాలని ఉంది, నేను నా భార్య సూసైడ్ చేసుకుంటాం అన్నాడు. నెంబర్ 1 ఒక విషయం చెప్పాలంటే, సమాజంలో రేపిస్టులు, షాడిస్టులు అండ్ అలాగే సైకోలు తిరుగుతుంటే పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకో 10 మందికి ప్రమాదం అని. నిన్న కూడా వైద్యురాలి కేసు, కోల్కతా వైద్యురాలి కేసులో కూడా సైకోని చంపేయాలి, నిజంగా అలాంటి వాళ్ళని ఉంచకూడదు, ఎందుకంటే వాడికి రియలైజేషన్ లేదు. అంటే వాళ్ళ వల్ల సమాజానికి ప్రమాదం కదా, ఇంకో 10 మంది చచ్చిపోతారు, అలాంటి వాడిని చంపేయడం బెటర్ కదా, అందుకే ఉరి శిక్షలు వేస్తారు. సో ఇక్కడ వేణుస్వామి లాంటి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు, ఎందుకంటే వీళ్ళ వల్ల 10 మంది చనిపోతారు. ఎందుకు చెప్పనా, చాలా సింపుల్గా. ఇప్పుడు ఎవరో వస్తారు, ఆయన గురించి జాతకంలో నీకు ఇలా ఉంది అలా ఉంది, నువ్వు ఏదేదో అయిపోతావు, 4 నెలల్లో నువ్వు విడాకులు అయిపోతాయి, నీ మొదటి పిల్ల నిన్ను వదిలేస్తుంది, నీ పెద్ద కొడుకు చచ్చిపోతాడు, ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి అన్నీ చెప్పేస్తాడు. చెబితే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి ఎందుకు ఈ బతుకు నాకు అవసరమా, ఇంత బతికి ఇంత హాయిగా బతికి ఇంకా నెక్స్ట్ 4 నెలల్లో నాకు ప్రమోషన్ ఉంది, ఆ ప్రమోషన్ తీసుకొని సంతోషపడాలా, విడాకులు అయ్యి బాధపడాలా, నా కొడుకు పోయి ఏడవాలా, ఎందుకు ఈ జీవితం, ఈరోజే సూసైడ్ చేసుకుంటే ఏం చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మంచిగా చెప్పాలి అంటే, మొన్న కూడా అపార్ట్మెంట్లో గొడవల సంగతి విన్నాం కదా. చిన్న మనస్తాపం చెందిన నిద్రమాతలు మింగేస్తున్నారు చాలామంది బేసిక్గా. అంటే వీళ్ళ జాతకాల వల్ల ఎంతమంది చనిపోతారు ఒకసారి ఊహించుకో. సరే, నాగ చైతన్య శోభిత ధూళిపాల గురించి చెప్పాడు కాబట్టి అదేదో చర్చ అవుతుంది. సామాన్య ప్రజలు ఎవడో వస్తాడు వీళ్ళ దగ్గరికి, సాధారణ జాతకం చెప్పండి అంటాడు. మీరు సెలబ్రిటీలకు చెప్తారు, అబ్బాయి ఎంత బాగా చెప్తారో నాకు కూడా చెప్పండి అంటే, ఈయన కూడా దండ ఏదండి కూర్చోండి అని చెప్తాడు. వాళ్ళు కూడా గబా కూర్చొని అందరి చేతులు ఎత్తి కూర్చుంటారు, నా జాతకం అని చెప్తాడు. రేఖలు, ఈ రేఖ ప్రకారంగా వచ్చే 2 సంవత్సరాల్లో నీకు పెద్ద గండ ఉంది, నువ్వు సర్వనాశనం అయిపోతావు, నువ్వు ఇట్లా అయిపోతావు అట్లయితే భయపెడతాడు వీడు. అలా కాకుండా ఉండాలంటే పలానా హోమం చేయి, దానికి 2 లక్షలు వద్దు అంటాడు. ఇప్పటికిప్పుడు వాడి దగ్గర 2 లక్షలు ఉండవు, నేను నాశనం అయిపోతానన్న భయం కూడా ఉంది. 2 లక్షలు తేలేక నాశనం అయిపోతానని భయపడలేక ఇటయ్యి డిప్రెషన్లో ఎందుకురా ఈ జీవితం అని ఏ లారీ కింద తలపెట్టాడు అనుకో, ఏం చేస్తావు? వీడి వల్లేక, అవునా? అంటే వీడి జాతకాలు ఇప్పటివరకు కూడా నెక్స్ట్ 3 పిల్లలు విడిపోతారని చెప్తున్నారు. చూస్తావు, మంచి అన్యోన్య దంపతులు వస్తారు, నువ్వంటే నేను, నేనంటే నువ్వు. అసలు మనం ఒకరిని ఉండలేని విడవలేని వాళ్ళు ఉంటారు కదా, మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకొని ఉన్నవాళ్ళు. నా చేయి చూడండి సార్ అనగానే ఇట్లా చూసి ఒక స్త్రీ కారణంగా మీరు విడిపోతారు అని చెప్తాడు వాళ్ళకి. అప్పుడు ఆ భార్యకి ఎలా ఉంటుంది, అప్పటి నుంచి అనుమానం మొదలవుతుంది. అనుమానం కాస్త గొడవ అవుతుంది, రోజు ఇంట్లో రచ్చ అవుతుంది. ఎందుకు ఈ జీవితం అని చెప్పి ఆవిడ పెట్రోల్ పోసుకుంటుంది, ఈయన కూడా చచ్చిపోతాడు. అవునా? ఈయన వల్ల ఎన్ని అవుతున్నాయి చూడు. నెక్స్ట్ అలాగే మీ పాప 10th క్లాస్ ఫెయిల్ అవుతుందని చెప్తాడు. అవునా? ఆ పిల్ల 10th క్లాస్ చదివిన రోజులు నేను ఫెయిల్ అవుతానేమో, ఇంకెందుకు చదవడం అనుకుంటుంది. క్లాస్లో అందరు పాస్ అయ్యి ఒకతే ఫెయిల్ అయ్యేసరికి ఫ్యాన్ కూర్చుని కట్టుద్ది. కారణం ఎవరు?
వేణుస్వామి. సో వీడి జాతకాల వల్ల కనీసం ఒక 10 మంది 20 మంది 1,00,000 మంది ఎంతమంది అయినా చచ్చిపోవచ్చు సమాజంలో. సో అలాంటి వీళ్ళని ఏం చేయాలి? ఎన్కౌంటర్ చేయాలి, లేదా వీళ్ళని ఉరి తీయాలి. వీళ్ళంతటా వీళ్ళమే విషం దాగి చచ్చిపోతామంటే చావని ఇంకా ఎందుకు ఈ చర్చ అంతా? దరిద్రం వదిలిపోద్దిగా సమాజానికి, బెటరేగా, చర్చ అవసరం లేదు. నెక్స్ట్ యాక్చువల్గా ఈయన బాధితులందరూ ఒక్కొక్కరుగా బయటికి వస్తుంటే ఇదొక డ్రామా అనమాట. నేను చచ్చిపోతాను, నేను నా పిల్లలు, అలా చచ్చేవాడు ఎప్పుడు ఇలా వీడియోలు చేయడు. ఊరికే ఒక సింపతి డ్రామా క్రియేట్ చేయడానికి ఇలాంటి పనికి మళ్ళీ వేషాలన్నీ వేస్తారు అంతే. ఇక్కడ మంచి మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే అదేంటో, ఈయనే ఒక రకంగా ఉంటే వాళ్ళ ఆవిడ ఇంకో రకంగా ఉంది. మరీ దారుణం అసలు. వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రాజకార్యాలు ఎలగబెట్టారో, ఎంతమంది జీవితాలు నాశనం చేశారో చెప్పలేం కదా. వీళ్ళు ఎదుగుతున్నారు. రేపటి రోజు ఇంకో 10 మంది వస్తే మమ్మల్ని ఏం చేస్తారనే భయం మొదలైంది. ముందే నేను సూసైడ్ చేసుకుంటా ఉన్నారు అంటే ఇప్పుడు పోలీసులు కూడా ఇంటికి వెళ్ళరు. అమ్మ వీడిని ఎక్కడ బెల్లు కొట్టి యువర్ అండర్ అరెస్ట్ అంటే వెంటనే ఇలా కాల్చుకు చచ్చిపోతే ఏం చేస్తాం? అవునా కాదా? పోని బలవంతంగా అరెస్ట్ చేసిన జైల్లో నువ్వు సూసైడ్ చేసుకుంటే ఏం చేస్తావు? ఎంతకాలం అని కాపాడతారు నిన్ను? అందుకని ఆత్మరక్షణగా ముందే ఎవడో వచ్చి కేసులు పెట్టకుండా, ముందే ఎవడొచ్చి ఏమీ చేయకుండా నేను చచ్చిపోతున్నాం మీ వల్ల అని చెప్పేసి పెట్టాడు. నెక్స్ట్ ఒక ఎలిగేషన్ 5 కోట్లు. మీడియాకి ఏం పని పాట లేక ఇంత బతికి వీడినే అడగాలి 5 కోట్లు. ఇంకా చెప్పాలంటే ప్రముఖ ఛానల్ ఎవరిదైతే ఉందో ఆయన ఈయన గురించి ఆలోచించే అంత చీప్ అయితే కాదు కదా. వీడు చీపు. ఈయన గురించి ఒక ఛానల్ ఆలోచించి అదే పనిగా వార్తలు ఎందుకు వేస్తుంది? ఓన్లీ రీజన్ ఆ ఛానల్కి 10 మంది బాధితులు వచ్చారు. ఆ 10 మంది బాధితులు కూడా మేము చచ్చిపోతాం అంటున్నారు, వీడు మమ్మల్ని ఇంత మోసం చేశాడు అని. ఓకేనా? సో దానివల్ల ఇంకా ఒకటి ఏంటంటే కొంతమందికి ఇది కూడా ఉంటుంది. వీడు ఏవేవో పిచ్చి పూజలు చేస్తున్నాడు, నగ్న పూజలు అంటే ఇంకా చండాలంగా దాన్ని నా నోటితో పలకలేను, ఏవో చేయకూడని పూజలు అయితే చేస్తున్నాడు. అండ్ వీడికి లీడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బేసికల్లీ ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న లీడ్స్ అన్నీ తీసుకొని వాటిని కథలల్లుకొని స్పెక్యులేట్ చేస్తా వాళ్ళని భయపెడతా వీడు బతికేస్తున్నాడు. ఆ భయం పోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పింది 2 లక్షలు చాలా చీపు. వీడి దగ్గర ఒక్కొక్క హోమాలు ఏవో చేయాలంటే 10 లక్షలు 20 లక్షలు 40 లక్షలు 30 లక్షలు సమర్పించుకోవాలంట. అవన్నీ వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటాయి? ఆ డబ్బు ఏమో తేలేరు. లోపల ఒక భయం, అయ్యయ్యో ఈ నెలైనా నేను చేయలేకపోతున్నానే, వచ్చే ఆషాఢ మాసం లోపు నేనేదో అయిపోతానని చెప్పి చచ్చాడు వీడు. ఏం చేయను, ఆషాఢ మాసం మా దగ్గరకు వస్తుంది, వీడు అడిగిన డబ్బులేమో నా దగ్గర అవ్వట్లా. ఆషాఢ మాసం దగ్గరకు వస్తుంది, క్యాలెండర్లో రోజు పోతుంది. చూస్తాడు 2వ ఫ్లోర్ నుంచి దూకేస్తాడు. దానికి కారణమేవాడు వేణుస్వామి, అంతేగా. సో సమాజంలో వేణుస్వామి లాంటి వాళ్ళ వల్ల సమాజానికి బీభత్సమైన ఇది ఉంది, హాని ఉంది. మామూలు హాని కూడా కాదు. ఓ భూకంపము, రైలు ప్రమాదం కంటే కూడా ఒక పెద్ద హాని ఉంది. వాయనాడు కంటే కూడా పెద్ద హాని ఉంది వీడి వల్ల. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు యాక్చువల్గా సమాజమే వెలివేస్తుంది. పోలీసులు కూడా ఉరి తీస్తారు, వీళ్ళ వల్ల 10 మంది చేస్తారని ఎన్కౌంటర్లు చేస్తారు. వాళ్ళంతటి వాళ్ళే నేను చేస్తాను మహాప్రభు అన్నారు. వదిలి చావక ఎందుకు ఈ రాద్ధాంతం అంతా? దరిద్రం పొద్దు వదిలేయండి. థ్యాంక్ యూ.